ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. గీతా గంగాధరం అని మనం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుడుతున్నాము ఈ రోజు నుంచి. అది ధారాపాతంగా గంగా ధారాపాతంగా అది వెళ్తూ ఉంటుంది. గీత మీకు ఏమిచ్చింది? గీత మీ జీవితంలో ఎలా ప్రవేశించింది? ఇది అందరూ చెప్పేట్టుగానే ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశం నీకు జన్మనిచ్చింది. అంతకంటే ఏంటండి, కనిపించని పరమాత్మ ఆశీస్సులు, తపస్సు ద్వారా ఆశీస్సులు పొందగలిగే ఆ ఫైనల్ ఆశీస్సు పేరు మోక్షం అంటాం. అది పొందగలిగేంత ఉత్తమ జన్మనివ్వడం, పైగా ఆ ఉత్తమ జన్మకి ఒక ఉత్తమ మార్గం అంటే ఏమిటో తెలియచేసే సంస్కృతి ఉన్న, వేద సంస్కృతి ఉన్న భారతదేశంలో పుట్టడం, ఈ ఎన్ని జన్మల యోగం అంటే ఇంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? దీనికి తిరిగి ఏదో ఇచ్చేయాలి. నాకు అటు తిరిగి ఏదో ఇవ్వడం అంటే థ్యాంక్స్ చెప్పాలి. మనకి గీతలో గొప్ప శ్లోకం ఉంది, యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాపాహ ఏ పచంత్యాత్మ కారణా. కల్పాదియందు బ్రహ్మదేవుడు మనుషుల్ని, యజ్ఞాల్ని, దేవతల్ని, మానవుల్ని, దేవతల్ని సృష్టించి వాళ్ళ మధ్యలో వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ కోసం యజ్ఞాలని సృష్టించాడు. మనుషులు యజ్ఞాలు చేస్తే యజ్ఞాల హవిస్సుని దేవతలు పొంది వాళ్ళకి అది ఆహారం. అది పొందిన దేవతలు నీకేం కావాలో కోరుకో అని సంతోషంగా అడుగుతారనమాట. అప్పుడు మనం ధర్మబద్ధమైంది ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారనమాట. ఈ ఇచ్చిన దాన్ని తిరిగి వాళ్ళకి నివేదన చేయకుండా ఎవడైతే భుజిస్తాడో వాడు దొంగ, వాడు పాపాత్ముడు అంటాడు. ప్రపంచంలో ఏదైనా అంతే. మీరు నాకు ఏదైనా ఇచ్చారు, నేను ముందు ఈ కెమెరాలు, ఈ ఛానల్ ముందు నేను కూర్చున్నప్పుడు వాసుదేవరెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పిన తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పిన తర్వాత, కృతజ్ఞతలు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాల్లోకి వెళ్ళాం. ఈ అవకాశం లేకపోతే ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం అనే భోజనాన్ని మనం భుజించే అవకాశం లేదు, జనాలకి మనం ఏదో ఇచ్చే అవకాశం లేదు. ఈ సంస్కృతిని, ఈ సంస్కారాన్ని పెంపొందించాలి నెక్స్ట్ జనరేషన్స్కి. అసలు కృతజ్ఞత అంటే ఏంటో తెలియాలి. జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు ఏమి కృతజ్ఞత చెల్లిస్తే తీరుతుందండి? అంటే యజ్ఞం అనే ఒక కమ్యూనికేషన్. భగవద్గీత నాకేమిచ్చిందంటే, చాలా గొప్ప ప్రశ్న అది, చాలా గొప్ప ప్రశ్న. భగవద్గీత నాకేమిచ్చింది, ఈ ఆధ్యాత్మిక మార్గం నాకేమిచ్చిందంటే, నేను గతంలో నా జీవితం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు అనే జ్ఞానాన్ని ఇచ్చింది. ఇంతకంటే ఏంటండి? నేను సినిమా నేపథ్య గాయకుడిగా ఉన్నా, 100 సినిమాలు పాడా, తెలుగు, కన్నడ. మనసే బదుకు నినగాగి ಬವಳಿ ನಿನಗಾಗಿ ನನ್ನ ಪ್ರೀತಿಯೇ ಸುಳ್ಳಾದರೆ ಜಗವೆಲ್ಲ ಸುಳ್ಳು ಅಲ್ಲವೇ మనసే కన్నడ. సో ఇవన్నీ ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు. కొన్నిసార్లు అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చానరా, అనవసరంగా అందులోకి వెళ్ళానరా, ఇప్పుడు ఉన్నదే కరెక్టరా అని అనుకోవడానికి వీలేదు. జీవితంలో ప్రతి అడుగు నీకు అనుభవమే, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ బెటర్ ఎక్స్పీరియన్స్, ఏదైనా అనుభవం. గుడ్ ఎక్స్పీరియన్స్ ఏమో కరెక్ట్, నేను వెళుతున్న మార్గం కరెక్ట్ అనే సందేశం ఇస్తుంది. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమో అందులోకి వెళ్ళకూడదు అనే సందేశం నీకు ఇవ్వడం ద్వారా నువ్వు తర్వాత వాళ్ళకు కూడా చెప్తుంటావు, అటువైపు వెళ్ళకనైనా రాజుగారి గదిలాగా. సో ఇవన్నీ నేను వెనక సినిమా జర్నలిస్ట్గా పనిచేసింది. నేను కొన్నిసార్లు అనుకున్నప్పుడల్లా ఈ సమాధానం వస్తుండేది. ఈ భగవద్గీత అనే రియలైజేషను నాకు ఎప్పుడో 10th క్లాస్లోనో మొదలైంటే బాగుండేది అని అనిపిస్తుంటుంది. అప్పుడు అసలు పునాది పడింది ఘంటసాల గారు అనే మహానుభావుడి ద్వారా. ఘంటసాల గారికి నాకు ఏమి అనుబంధం అండి? మీతో నాకేమిటి అనుబంధం చెప్పండి? ఎందుకు, ఏమి రిలేషన్ చెప్పండి? అది ఎందుకని బంధం అనుబంధంగా మారింది ఎందుకో చెప్పండి? అందరితో ఎందుకు ఇలా ఉండదో చెప్పండి? ఇలా కలవడానికి ఉండే సంస్కారం ఏమిటో చెప్పండి? సో అవన్నీ మీరు ఏవి ప్లాన్ చేసుకో. అందుకనే డూ ఆల్వేస్ గుడ్ థింగ్స్. సత్కర్మ వల్ల దాని ఫలితాన్ని అద్భుతంగా మీరు ఆనందించగలరు. ఘంటసాల గారు వెళ్ళిపోయే నాటికి ఘంటసాల గారు అనే మహాత్ముడు, మహాగాయకుడు నా జీవితాన్ని ప్రభావితం చేసి, నా జీవితాన్ని ధన్యం చేసి, చరితార్థం చేసిన మహాగాయకుడు ఆయన.
సఖీ రాధిక వసంతమాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెల దాచుకొని ఏ దూరపు సీమలో చేరుకొని. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఘంటసాల గారిలో ఏముంది అంటే అందులో ఉన్న ఆర్ద్రత, అందులో ఉన్న పవిత్రత, అందులో ఉన్న పరమశాంతి నేను ఇంకో గాత్రంలో వినలేదు, ఇంకో గాత్రంలో చూడలేదు. సో ఇందాక మనం మాట్లాడుకుంటే గీత మీకు ఏమిచ్చింది? ఫైనల్గా ఏంటంటే నేను అది ఏకవాక్యంలో గీత నాకేమిచ్చిందంటే సన్మార్గాన్ని చూపించే మహద్భాగ్యాన్ని ఇచ్చింది. గతంలో ఉన్నది ఎక్స్పీరియన్స్గా మాత్రమే తీసుకుని ఈ మార్గంలో నడవడానికి దేవుడు నీకు ఇచ్చిన శక్తిని ఉపయోగించమని చెప్తుంది. ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి పేరే గాత్రం, గానం, స్వరం. దీన్ని నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించదలుచుకోలేదు. భగవద్గీత నాకు పరిచయం అయ్యేప్పటి నుంచి. గీత మీకు జీవితంలోకి ప్రవేశించక ముందు, గీత మీ జీవితంలో ప్రవేశించిన తర్వాతని విశ్లేషించుకుంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది చాలా గొప్ప మాట. నా జీవితం 2 భాగాలుగా విభజించుకుంటే సినిమా లాగానే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. నా ఫస్ట్ హాఫ్ అంతా సినిమా జీవితం, సినిమా పాటలు. భగవద్గీతలోకి ప్రవేశించక ముందు అదంతా ఎక్స్పీరియన్స్. దాన్ని ఒక శక్తిని ఇచ్చి నేను తయారు చేశాడు. జీవంటోన్ వాడక ముందు, వాడిన తర్వాత లాగా ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశాడు దేవుడు. క్రియేట్ చేసిన తర్వాత ఒక జేకే భారవ్ అనే మహాత్ముడిని పంపించాడు. ఎక్కడో వేదిక మీద నేను శివశంకరి పాడి అక్కడి నుంచి భగవద్గీత పాడితే నెక్స్ట్ డే ఆవేశంతో ఇంటికి వచ్చి మీరు అసలు భగవద్గీత పాడేయాలి అన్నాడు. ఎందుకు ఘంటసాల గారి భగవద్గీత ఉండగా మళ్ళీ నేను ఎందుకు అని. ఘంటసాల గారి భగవద్గీత అసంపూర్ణ భగవద్గీత, 106 శ్లోకాలు మాత్రమే పాడారు. మొత్తం ఈ దేశంలో సంపూర్ణ భగవద్గీత ఎవరు ఈ హై అండ్ టెక్నాలజీలో రికార్డ్ చేయలేదు. అది రికార్డ్ చేసి అటు ఘంటసాల గారికి గురుదక్షిణ చెల్లించి ఈ దేశంలో పుట్టినందుకు భారతమాతకి దక్షిణ చెల్లించడం కంటే మీ జన్మకి ఇంకేం సార్థకత ఏమిటి ఒకసారి ఆలోచించండి. లైఫ్ అంతా ఇలాగే గడిపేస్తారా అంటే ఆ క్షణం నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని స్ఫూర్తి పొందే సంస్కారం నాకు దేవుడో పూర్వజన్మో ఏదో ఇచ్చాడు.